2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇప్పుడు అడిగే క్వశ్చన్ అయితే చాలా మంది ఆడియన్స్‌కి మైండ్‌లో ఉన్న క్వశ్చన్. ఫర్ సపోజ్ పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే గనక భార్యకి భర్త యొక్క ఆస్తిలో ఎంత వాటా ఉంటుంది? అసలు వాటా వస్తుందా రాదా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత గనక భర్త చనిపోతే భర్తకున్న ఆస్తులలో భర్తకి ఎంతమంది లీగల్ ఎయిర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాటా వస్తుంది సమానంగా. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత అంటే ఇప్పుడు భర్తకు కొంత ఆస్తి ఉంది అనుకుందాం అమ్మ. ఇప్పుడు భర్తకు ఒక ఇల్లు ఉంది అనుకుందాం సపోజ్. ఆయన చనిపోయాడు పెళ్ళైన తర్వాత. చనిపోతే ఏమవుతుంది మీకు? అప్పుడు వాళ్ళ మదర్ ఉన్నాడు అనుకో, మదర్ పార్టీ అవుతుంది, వైఫ్ అంటే వైఫ్ పార్టీ అవుతుంది. అప్పుడు శరసగం వస్తుంది, ఇద్దరికి వస్తుంది. ఒకవేళ మదర్ లేరు, చనిపోయారు అనుకుందాం, అప్పుడు వైఫ్ ఈజ్ ఏ సింగిల్ లీగల్ హెయిర్ అవుతారు. ఓకే, వైఫ్ ఇంకా పిల్లలు ఉంటే పిల్లలు అయిపోతారు. సో ఎంత ఆస్తులు ఉంటే భర్తకి, ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకో, ఆస్తుల పంపకం అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు మనకు మూవబుల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ థింగ్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ థింగ్. ఓకే, ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత భర్తకు కనుక బ్యాంక్ అకౌంట్ ఉండి, బ్యాంక్ అకౌంట్లో నామినీ వాళ్ళ మదర్ పేరు ఉందనుకో, మదర్కి వెళ్తుంది. ఓకే, వైఫ్కి వెళ్ళదు. అప్పుడు ఇన్సూరెన్స్లు ఉన్నాయి అనుకుందాం, ఇన్సూరెన్స్లు ఎవరికి ఉంటే నామినీ వాళ్ళకి వెళ్తుంది. జాబ్ ఉందనుకుందాం, జాబుకు సంబంధించిన అయితే జనరల్గా అక్కడ ఎవరి పేరు రాస్తే వాళ్ళ పేరుగే వెళ్తుంది. కొన్ని సందర్భాలలో ఒకవేళ కనుక భార్య కనుక మరీ పూరుండి మరీ బతకలేని పరిస్థితుల్లో ఉంటే ఆమె కూడా షేర్ చేసే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాలలో. ఫైట్ చేయొచ్చు, ఫైట్ చేయడంలో తప్పేం లేదు, ఫైట్ డెఫినెట్లీ చేయొచ్చు, ఫైట్ చేయడం తప్పేం లేదు. కానీ దెర్ ఆర్ సమ్ ఫిక్స్డ్ లాస్ ఉన్నాయి, అట్ ద సేమ్ ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. సో మనకు ఇమ్మూవబుల్ ప్రాపర్టీలు అయితేనేమో మనకు లీగల్ ఎయిర్స్ ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేస్తారు. ఫిక్స్డ్ అసెట్స్ ఏముంటాయి, ఇండ్లు కానీ స్థలాలు కానీ, ఈ ఫిక్స్డ్ అసెట్స్ కనుక ఏవి ఉంటే దాంట్లో ఎంతమంది లీగల్ ఎయిర్స్ ఉంటే అంతమంది వచ్చేస్తారు. మ్యాక్సిమం లీగల్ ఎయిర్స్ ఎవరు ఉంటారు? భార్య, తర్వాత కట్ చేస్తే మదరే ఉంటారు ఎక్కువ, వీళ్ళిద్దరే ఉంటారు. ఏ పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో, నలుగురికి అవుతుంది ప్రాపర్టీ. అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉన్న కేసెస్లో ఎలా జరుగుతుంది సార్ ఇది? జాయింట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే కొంతమంది జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేబీ వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తి ఉంటుంది, అది ఒక్కొక్కసారి వీళ్ళ పేరు మీదకి రిజిస్టర్ అవ్వదు ఆస్తి అనేది. అప్పుడు భర్త చనిపోతే అప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు? అప్పుడు చనిపోయినప్పుడు భర్తకు వచ్చే వాల్యూ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు భర్తకు వచ్చే ప్రాపర్టీ విలువ ఎంత ఉంటుందో దాంట్లో కంపల్సరీ వైఫ్కి వచ్చేస్తుంది. వాళ్ళు పంచుకోకున్నా కూడా, ఇప్పుడు సపోజు వాళ్ళ నాన్న పేరు మీద 10 ఎకరాలు ఉంది అనుకుందాం, భర్త వాళ్ళ నాన్న పేరు మీద 10 ఎకరాలు ఉంది, వాళ్ళ నాన్నకు 4 కొడుకులు ఉన్నారు, వాళ్ళ నాన్న చనిపోయాడు, ఎవరు పంచుకోలేదు. ఇప్పుడు ఆ 10 ఎకరాలకి 4 ఓనర్స్ అవుతారు. ఓకే, ఆ ఓనర్స్లో ఈమెకి ఎంత పార్ట్నర్షిప్, ఈ భర్తకి ఎంత పార్ట్నర్షిప్ వస్తుందో దాంట్లో మళ్ళీ భార్యకు వచ్చేస్తుంది. అంటే ఎక్కువ మంది మైండ్లో ఉండేది, ఇప్పుడు భర్త వాళ్ళ నాన్న ఉన్నాడు అంటే భర్త వాళ్ళ పిల్లలకి వస్తుంది, వాళ్ళకి మనవళ్ళకి వస్తుంది వారసత్వంగా ఆస్తి అనేది, కొడుకులకి కాదు అని కూడా కొంతమంది ఒక వాదన వినిపిస్తుంది. అట్లా ఉండదు కదా. లీగల్ ఎయిర్స్ నెక్స్ట్ లీగల్ ఎయిర్స్ వైఫే అవుతుంది. భర్త చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ లీగల్ ఎయిర్ వైఫ్, మదర్ అవుతారు, దాని తర్వాత పిల్లలు అవుతారు. అట్లా కాబట్టి అది చాలా మందికి అవగాహన లేదు. ఓకే, అంటే మీరు అన్నట్టు నామినీ అనేది ఖచ్చితంగా మదర్ ఉంటే, ఇప్పుడు నామినీ ఎక్కడ ఉంటారు మీకు? ఫిక్స్డ్ అసెట్స్లో ఎక్కడ నామినీ ఉండరు. నామినీ అనేది మీకు బ్యాంక్ అకౌంట్స్లో, ఇలా ఇన్సూరెన్స్ పాలసీలలో, షేర్స్ కనుకుంటే షేర్స్, కొన్ని సందర్భాలు లాకర్స్ ఉంటే లాకర్స్. ఎందుకంటే కొన్ని సమస్యలు మాకు ఎదురైతాయి అన్నట్టు. లాకర్లో గోల్డ్ పెడతారు, దాని లాకర్ నామినీ వేరే ఉంటారు, గోల్డ్ వేరే ఉంటుంది. కానీ అకార్డింగ్ టు అలా లాకర్ ఎవరి పేరు మీద ఉందో క్లెయిమ్ చేస్తారు, వాళ్ళు లోపలనే వాళ్ళకే చెందుతుంది. పెళ్లికి ముందు వరకు ఎవరైనా నామినీ మదర్నే పెట్టుకుంటారు సార్. సో పెళ్లి తర్వాత ఒక 1 ఇయర్లోనే యాక్సిడెంటల్గా భర్త చనిపోయాడు. ఆ కేసు ఒకటి మా దగ్గర ఉంది, అది సేమ్ ఇప్పుడు మీకు చెప్పేదే చెప్తున్నా. ఒక బ్యాంక్ లాకర్ ఉంది, దాంట్లో మీరు చెప్పినట్టు మదర్ నామినీ ఉంది, డిఫాల్ట్గా పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఈ బంగారం ఉంటుంది కదా, అమ్మాయి బంగారం ఉంటుంది కదా, అదంతా తీసుకెళ్ళి గోల్డ్ దాంట్లో పెట్టేశారు. తర్వాత మీరు అన్నట్టే నిజంగానే ఆయన చనిపోయాడు. సో దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏది? జనరల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే నామినీ ఎవరు ఉన్నారు? మదర్ ఉన్నారు, లోపల బంగారం ఎవరిది? వైఫ్ది. కానీ అక్కడ నామినీ ఎవరున్నారో వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో నామినీ ఎవరున్నారో ఆ లాకర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళదే బంగారం అవుతుంది. అంటే ఏం చేయలేమా ఇంకా అలాంటి కేసులో? అంటే ఈమె క్లెయిమ్ చేసుకుంటుంది తర్వాత, అన్ని ఈమె క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ ఈ క్లెయిమ్ చేసుకునే క్రమంలో ఏంటంటే భారతదేశంలో ఒక అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే బంగారాన్ని ప్రూవ్ చేయడం కష్టం. మ్యాట్రిమోనల్ ఇష్యూస్లలో మాకు ఎక్కడైనా కూడా ప్రాబ్లం అయ్యేది బంగారం దగ్గరనే. వేరేటి అన్నీ ఈజీగా మేము ఐడెంటిఫై చేసి వాటిని రికవరీ చేయడం, అవి చేయడం చేయగలుగుతాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ వచ్చారు ఏమైందంటే, ఇప్పుడు గోల్డ్ ఒక డిజైన్ ఉంది అనుకుందాం సపోజ్,
మన వాళ్ళు 90% బిల్లులు లేకుండా తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనకు బిల్లులు వచ్చినాయి కానీ తీసుకుంటారు. ఆ బిల్లుల మీద తీసుకున్నా కూడా ఆ డిజైన్ ఇప్పుడు బంగారం మీరు ఇచ్చిండ్రు అనుకుందాం సపోజ్ ఒక 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 నెక్లెస్ తీసుకొని నాకు ఇచ్చిండ్రు. నేను దాన్ని మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి నేను దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని రావచ్చు. దాన్ని కనిపెట్టడం కష్టం. ఇప్పుడు అదొక మొబైల్ ఇచ్చింది అనుకో, మొబైల్ మీరు ఏం చేయలేరు. అవును. ఎందుకంటే మొబైల్కి ఒక పర్టికులర్ కోడ్ కోడ్ ఉంటుంది. దాన్ని ఏం చేయలేరు. చేస్తే దాన్ని ధ్వంసం చేయాలా లేదంటే వాడాలా. వాడాలి. బంగారంలో అట్లా కాదు, అది ఫామ్ మారిపోతుంది. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఇక్కడ నువ్వు ఎక్కడన్నా కొన్న బంగారాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇచ్చినా కూడా వాడు ఎక్స్చేంజ్ చేసుకుంటాడు, మళ్ళీ వేరే బంగారం ఇచ్చేస్తాడు. సో బంగారం కొద్దిగా ప్రూవ్ చేయడం చాలా కష్టం. కానీ ఆమె క్లెయిమ్ చేసుకొని ఆమె దగ్గర బిల్స్ అన్నీ ఉండి ఇది ఈ పద్ధతిలో ఫ్యామిలీ కాబట్టి మా భర్త కాబట్టి పెట్టుకున్నాను క్లెయిమ్ చేసుకుంటే ఆమె ప్రూవ్ చేసుకోగలితే వచ్చేస్తుంది. టైం పడుతుంది కానీ వస్తుంది. టైం డెఫినెట్లీ లా ఇస్ ఎప్పుడు టైం పడుతుంది.